ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 29, 30 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. ఆ వ్యక్తి ఎవరు? వారి వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ 2 రోజుల్లో ఏ దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది? కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ఎలాంటి మార్పులు ఈ 2 రోజుల్లో చూస్తారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 29, 30 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే ఈ 2 రోజుల్లో మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు గతంలో కోల్పోయిన అవకాశాలను గుర్తు చేసుకుంటూ అప్పుడలా జరగకపోతే బాగుండేది అని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు రావచ్చు. కానీ గ్రహాలు మీకు అదే అవకాశాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతున్నాయి, మరో రూపంలో చూపించబోతున్నాయి. అందుకే ఈ 2 రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. ప్రతి సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో వచ్చే మార్పులు మీ జీవితంలో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అవకాశం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఈ 2 రోజుల్లో అయితే ఉదయం నుంచే మీ చుట్టూ కొన్ని విచిత్రమైన పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా ఫోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత స్నేహితులు మీ గురించి అడగవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా సంబంధం లేని వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. చాలామంది దీన్ని యాదృచ్ఛికంగా భావించి వదిలేస్తారు. కానీ ఈ సమయంలో సింహ రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా పాత వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడం గ్రహాలు పంపే మొదటి సంకేతంగా మీరు భావించండి. ఆ వ్యక్తి చేతిలో మీ యొక్క జీవితం భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్గం కూడా ఉండే అవకాశం ఉంది. అది ఉద్యోగం కోసం కావచ్చు. అది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ సమాచారం కూడా కావచ్చు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో పాత కస్టమర్లు కొత్త ఆర్డర్లు ఇవ్వవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అనుకోని సమాచారం కూడా అందవచ్చు. ఈ సమయంలో సింహ రాశి వారు ఒక తప్పు మాత్రం చేయకూడదు. ఇప్పుడే వద్దు అని మీరు తర్వాత చూస్తాను అనే అలవాటు చాలామంది అవకాశాన్ని చూసి భయంతో వెనక్కి తగ్గే
అవకాశాలు ఉన్నాయి. తగ్గుతూ ఉంటారు, కానీ ఈసారి మాత్రం అలా చేయకండి. గ్రహాలు ఈసారి మాత్రమే తలుపు తడతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. తలుపు మీరు తెరిస్తే అదృష్టం లోపలికి వస్తుంది, లేదంటే అది మరో దారిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగస్తులపై అధికారులతో మాట్లాడేటప్పుడు మీరు వినయంగా మాట్లాడండి. మీ మాటల్లో గౌరవం ఉంటే మీ ప్రతిభను గుర్తించి వారు పెరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేసే సింహరాశి వారు భాగస్వాములతో చెప్పే చిన్న సలహాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఆ యొక్క సలహా అనేది పెద్ద నష్టాన్ని తప్పించుకునే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారు చెప్పే మాటలను ఈసారి విమర్శించకండి. వారి యొక్క అనుభవం మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి చెప్పే ఒక చిన్న హెచ్చరికను వినకపోతే తర్వాత మీరు పశ్చాత్తాపపడే స్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశివారు నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అందరి మాట వినకుండా తమ యొక్క నిర్ణయమే సరైందని అనుకుంటూ ఉంటారు. ఈ 2 రోజుల్లో ఆ స్వభావాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి. ఇతరుల అభిప్రాయాన్ని కూడా వినండి. అదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. ప్రేమలో ఉన్న సింహ రాశి వారికి ఈ సంకేతం పూర్తిగా వర్తిస్తుందండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడాలని ఇప్పుడు ప్రయత్నించవచ్చు. వెంటనే కోపంతో స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి. తిరిగి వచ్చిన వ్యక్తి మన జీవితంలో ఉండవలసిన అవసరం లేదు, కానీ ఈ సమయంలో కొందరు తిరిగి రావడం వెనుక దైవ సంకల్పం కూడా ఉండి ఉండవచ్చు. అందుకే తొందరపడి ఈ సమయంలో తీర్పు చెప్పకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఒక కొత్త కదలిక ప్రారంభం అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ఇప్పుడు ముందుకు కదిలినట్టు అనిపిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు గురించి ఈ సమయంలో ఎవరో మాట్లాడవచ్చు. నిలిచిపోయిన బిల్లు కూడా క్లియర్ కావచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొందరికి అదనపు మార్గం కూడా ఆదాయ మార్గం కనిపిస్తుంది. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది. గ్రహాలు మీకు ముందుగా సంకేతాలను ఇస్తాయి, తర్వాత మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తాయి. అందుకే చిన్న విషయాన్ని కూడా చిన్నదిగా తీసుకోవద్దండి. ఈ 2 రోజులు ఎవరో మీకు ఒక పని ఉంది అని చెప్పవచ్చు. ఈసారి వచ్చి కలవండి అని మీకు చెప్పవచ్చు. మీ పేరు సూచించాం అని సమాచారం కూడా రావచ్చు. చాలామంది ఈ మాటలను పెద్దగా పట్టించుకోరు, కానీ సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ప్రతి పిలుపు వెనుక కూడా మీకు ఒక అవకాశం దాగి ఉంటుంది. మీరు స్పందించిన వేగమే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆలస్యం చేస్తే అదే అవకాశం మరొకరి చేతికి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో గ్రహాలు ఇస్తున్నటువంటి మంచి పరిస్థితులను మీరు నిర్లక్ష్యం చేసుకోకండి. ముఖ్యంగా ఈ సమయంలో అవకాశాలు పోతే మళ్ళీ రావు, జాగ్రత్త. ఈ మాటను ఎప్పటికప్పుడు మీరు గుర్తుంచుకోండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ పరిచయం కావచ్చు. మొదట చిన్న ఆర్డర్లా కనిపించినా కానీ అదే మీ భవిష్యత్తులో ఒక పెద్ద ఒప్పందంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన సమాచారం అందవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి. జీతం పెంపు, పదోన్నతి గురించి ఈ 2 రోజుల్లో చర్చలు మొదలవుతాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా ఉపయోగపడుతుంది. గురువులు చెప్పే సూచనలను మీరు మంచిగా పాటించినట్లు అయితే ఫలితాలు మీకు ఆశించిన విధంగా వస్తాయి. ఈ 2 రోజుల్లో ఆర్థిక విషయంలో
కొంచెం జాగ్రత్త అవసరం. చేతిలో డబ్బు కనిపించిందని అవసరం లేని వస్తువులను కొనకండి. ముందుగా కుటుంబం యొక్క అవసరాలను చూసుకోండి. ఇంట్లో శుభకార్యాల గురించి ఈ 2 రోజుల్లో చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా సమతుల్యత పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు కూడా రావని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క భాగస్వామి యొక్క సలహా మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎవరో మీకు పెట్టుబడి పెట్టమని చెప్పవచ్చు. కానీ వెంటనే ఒప్పుకోకుండా ఈసారి తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ 2 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించడం మంచిది. ముఖ్యంగా ఎందుకంటే నిజమైన అదృష్టం ఎప్పుడూ కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయాల ద్వారానే స్థిరపడుతుంది. ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ 2 రోజుల్లో ఒక జీవిత పాఠాన్ని కూడా గ్రహ సంచారం మీకు నేర్పిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారుతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి చెప్పే సలహా కావచ్చు, సూచన కావచ్చు, అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. వారు మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ యొక్క భాగస్వామి కూడా కావచ్చు. వారి చెప్పే సలహాలు, సూచనలు పాటించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది మరింత పెరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మీ యొక్క తలరాత ఈ సమయంలో మారబోతుంది. గతంలో పడ్డ కష్టానికి ఇప్పుడు మీరు ప్రతిఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా మీకు మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కూడా మీకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.